సో దీని మీద మనం చర్చను చూద్దాం. విక్రమ్ గారు, ఇవాళ జరిగిన ఎపిసోడ్ని మీరు ఏ యాంగిల్లో విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని. అంటే జగన్మోహన్ రెడ్డికి చట్టసభల పట్ల ఏమాత్రం అవగాహన లేదు, గౌరవం లేదు. కరెక్ట్. కనుక ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. గతంలోనే అది అడిగి లేదనిపించుకొని కూడా మళ్ళీ ఒక దుస్సాహసం. ఏ గవర్నర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చాడో ఆ గవర్నర్ మాట్లాడుతుంటే అడ్డుకున్నాడు. హోదా కావాలి. నాకు తెలుసండి, గౌరవనీయులు బుచ్చ చౌదరి గారు కూడా ఉన్నారు. నాకు తెలిసి గవర్నర్ ప్రసంగాన్ని ప్రజా సమస్యల మీద గతంలో ఎవరైనా అడ్డుకున్నారేమో కానీ తన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం అడ్డుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. గతంలో ఎవరు చేయలేదు. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజా సమస్యల కోసం అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేయటం అలాంటివి కొన్ని జరిగినాయి. కానీ ఈ విధంగా జరగటం అనేది ఫస్ట్ టైం అండి. పైగా ఆయన ఆర్గ్యుమెంట్లో ఆయనే సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఎక్కడ ఉందంటే, ఆయన ఏమంటాడు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలు నేను సమర్థవంతంగా లేవనెత్తగలను, ఆర్డినరీ సభ్యుడైతే ఏ విధంగా ఇస్తారు ఎవరు అన్నాడు. మీరు ఇప్పుడు చెప్పారు కదా, కోనూరి సాంబశివరావు గారు, గతంలో మధ్యకాయలు ఓంకారు ఉండేవాడు, గుమ్మడి నరసయ్య ఉండేవాడు, ఒకళ్ళే జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఒకళ్ళే ఉండేవాళ్ళు. ఫ్లోర్ లీడర్గా వాళ్ళకి తగిన సమయం ఇచ్చేవాళ్ళు. ఇంకోటి అండి, తర్వాత ఈయనకి ఆల్రెడీ 2014-19 ముందు ప్రతిపక్ష నాయకుడు హోదా అయిన కదా, అప్పుడు వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా వెళ్ళిపోయాడు. 2 ఏళ్ల ముందే వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు మరి? అప్పుడు ఉంది కదా, అప్పుడు ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేదు? అంటే ఇదంతా ఒక ప్రిటెక్స్ట్. అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కాదు, ముఖ్యమంత్రి పదవి ఉంటే అసెంబ్లీలో ఉంటాడు. ఈ రోజు రావడానికి కారణం మీరు చెప్పినట్టుగా ఏంటంటే, ఈ రోజు ప్రెజెంట్ వేయించుకుంటే 60 రోజుల పాటు మళ్ళీ ముఖం చూడక్కర్లేదు కాబట్టి అనివార్యంగా ఉంటుందన్నారు. అయితే ఇప్పుడు ఏదో రూల్ బుక్ ప్రకారం చూస్తే ఇదేదో కస్టమరీ ఇది అని అది చూడాలి. మరి ఆ పొజిషన్ వాళ్ళు అఫీషియల్ గానే చెప్పారు. ఎందుకంటే గతంలో ఇటువంటిది ఎప్పుడు ఉత్పన్నం కాల, ఇలాంటివన్నీ కొత్త సమస్యలు ఉత్పన్నం. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఇలాంటి ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఏర్పడకూడదు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా రూల్ బుక్ చెప్తారు. మరి